Hello, good evening. Welcome to ARS News Channel. కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తం ఉందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో కవితను సస్పెండ్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కల్వకుంట్ల కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్పై స్పందించిన కవిత హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత వ్యవహార శైలి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతూ వస్తోంది. ఆమె పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నాయంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమెపై వేటు వేస్తున్నట్లు ఇచ్చిన ప్రకటనలో కవిత పేరులో కల్వకుంట్ల లేకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కవిత ప్రస్తావన వచ్చినా కల్వకుంట్ల కవిత అంటూ సంబోధించేది. కానీ తాజాగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విడుదల చేసిన నోట్లో కల్వకుంట్ల కవితకు బదులు కె. కవిత అని పేర్కొనడం సరికొత్త చర్చకు తెరలేపుతోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఆమెకు కల్వకుంట్ల ఇంటి పేరు కూడా తొలగించిందంటూ చర్చ జరుగుతోంది.